ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో జీవపు ఓటలు. ఈరోజు దేవుని మాట ఇర్మీయా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. దేవుడు అక్కడ మనకు చూపించే యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని మాటలు అగ్నిగా ఉన్నాయి, మనుషులందరూ కట్టెలుగా ఉన్నారు. సహోదరులారా, లోకంలో 3 రకాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఒకరు అన్యులు, 2 నామకార్థులు, 3 ఆత్మీయులు. ఈ 3 రకాల ప్రజల్లో ఇర్మీయా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం 14 వరకు చూస్తే అనేక విషయాల్లో వారు తప్పిపోయినట్టుగా, అన్యులో తప్పిపోయారు, నామకార్థులు తప్పిపోయారు, ఆత్మీయులు కూడా తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టకుండా, దేవునికి వారు ఎంతైనా అవసరం కాబట్టి ఈ చివరి దినాల్లో సావుకుని పంపించి, సావుకుని మాట తన మాటలని సావుకుని నోట తన యొక్క మాటలను అగ్నిలాగుంచి, ఏ శరీరమైతే ఆత్మని పాడు చేస్తూ ఉందో శరీర కార్యాలని కాల్చి ఆయన 2వ రాకడికి ప్రతి ఆత్మను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా నీ బలహీనతలన్నింటినీ తొలగించి దేవుడు నీ ఆత్మని సిద్ధపరుస్తాడు. ఇట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.